6 వికెట్లు 2 50లు. సో బెస్ట్ బౌలర్ కదా. సో బెస్ట్ బౌలర్ రిత్విక్ యాడా బై బెస్ట్ బ్యాట్స్మెన్ కొడతానే ఉంటాను. కొట్టినందుకు పైతాన్కి బెస్ట్ బ్యాట్స్మెన్ అవ్వాలి. క్లాస్ గట్టిగా ఉండాలా. ఇద్దరు మారాతో సౌండ్ రాక. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ సో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మన వర్షిత్ కుమార్. బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ క్లాస్ కావాలా. ఫోటో బాగా విన్నింగ్ కప్ కూడా కెప్టెనే రావాలా. వర్షిత్ వచ్చేయండి. ఫస్ట్ వర్షిత్ రాని. ఫస్ట్ వర్షిత్ రానా ముందర రానా. కోచ్లు రాండి. ఏమియా గట్టిగా కావాలా. ఏది 2 మ్యాచ్ 3 మ్యాచ్ 7. పోరా నువ్వు కూడా సర్లే. రే వర్షిత్, సుఫియాన్ రా. థమ్స్అప్ ఇవ్వండి అందరూ. గెలిచిన వాళ్ళు వేసుకోండి ఒకటి. మళ్ళా ఒక ఓ వేసుకోండి. లేదు గెలిచిన వాళ్ళు. అందులో స్క్రీన్ షాట్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నిన్న ఏది ఇది ఉన్నది మన డాన్ బాస్కో క్రికెట్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. సో ఆ మ్యాచ్ కి ఈ రోజు ఇక్కడ ప్రెజెంటేషన్ సెరమనీ ఈ రోజు లియో క్రికెట్ అకాడమీలో చేశారు. సో దానికి చూసారు. వర్షిత్ ఏడా వర్షిత్ కెప్టెన్ రా. కెప్టెన్ ఇంటర్వ్యూ నీతోనే రా. ఫస్ట్ ఇంటర్వ్యూ అలవాటు చేస్తున్నాం రా. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడు మన వర్షిత్. ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు మీ టీం గెలిచినందుకు? ఫస్ట్ థింగ్ మేమైతే 1 సైడెడ్ గా 3 మ్యాచ్లు గెలిచాం. వాళ్ళు అన్ని ఓడిపోయారు. అన్ని 1 సైడెడ్ మ్యాచ్లు అయినాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ మన తెలుగునే అవసరం. అక్కడ కెమెరా పోకూడదు, ఇక్కడ ఉండాలి కెమెరా. సో ప్లేయర్ ఇక్కడ ఉన్నాడు, స్టార్ ఇక్కడ ఉన్నాడు. మా టీం మొత్తం సపోర్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా ఇట్లా గెలిచాలా, అన్ని బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళతో అన్నప్పుడు కూడా అన్ని ఇట్లా గెలిచాలని. ఫ్యూచర్ లో కూడా ఎవరితో ఓడిపోకూడదు, అన్ని మ్యాచ్లు గెలిచాలి అందరితో. సో అది ఒకసారి ఒక గట్టిగా ఓ వేసుకోండి మన వర్షిత్. చూడాలి వర్షిత్ చూడాలి. डिस्कशन दो. सो अभी यहाँ पे मैच का किसको क्या देना बोल के अभी डिस्कशन चल रहा मोमेंटोस पर. सो कोच हम पूरे टेंशन में हैं. बेस्ट बॉलर, so best batsman next. As best batsman and player of the match. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ అక్కడ విన్నర్స్ కప్ ఉంది, లాస్ట్ వన్. యాస్ విన్నర్స్ కప్. సో ये दुनिया का जो अल्लाह इन लोगों को टैलेंट दिया.
इंसान के पास जो कलम नहीं उनके पास है। कौन बताओ अशरफल मखलूक़ात में से मखलूक़ात है ना बंदर देखो इतनी ऊपर है ना क्या और आराम से कोने में बैठा है। वैसे एक इंसान बन तो बैठने नहीं पड़ता। देखना वहाँ से कैसा होता है। ताज भाई मटन की भी जबरदस्त है ना फिश మా తాజ్ భాయ్ చూడండి ఓసారి అసలు अस्सलाम वालेकुम अभी टूडन पुलिस स्टेशन सीधा विजय में दावत दिया तो मंदी खाने सबके आ गए मैं देखो चार बड़ा सी दिक्कत है मन की हमें खुशी नहीं देने में आदमी को देखो ना कैसे किया दोस्त आया अगर खुशी नहीं मन की चार बड़ा कम जाना है हमारे फिजियो सारो क्या नाम है अशोक सर अशोक सर सर इंडियन टीम को फिजियो सर हमारे वीडियो को करते हैं మా రాజన్న అబ్బాయి చూడండి మంది అయితే ఈకుతున్నారు కోచ్ అన్న కోచ్ భయ్ అంపైర్తో పాటు కోచ్ మళ్ళీ ఫీల్ అవుతున్నాం అभी खाना ओपनिंग उससे करा सो ఇంత చిన్న చిన్న చికెన్ పీస్ ఉంటాడు మంచి కంజు అంట కంజు తీతర్ బిర్యానీ తీతర్ చూడండి ఎప్పుడు లెగ్ పీస్ వచ్చింది పెడతారా మొన్న బాహర్కి వీడియోలో కానీ अस्सलाम वालेकुम रहमतुल्लाह वबरकातुहू। सबसे पहले हमारे जेके यूथ वेलफेयर एसोसिएशन प्रेसिडेंट हमारे सागर बादशाह जो आज बहुत ही बेहतरीन क्या बोलते पोस्टर लॉन्च किए हमारे सीए साहब के हाथ से गणपा टूटन के तो चीज़ क्या है बोलते फर्स्ट ऑफ ऑल వేసవిలో ఈతకు వెళ్తున్న పిల్లలు జాగ్రత్త मेन चीज़ हेडलाइन वजह क्या बोलते मेन चीज़ बहुत सारे लोग क्या है बोलते समर सीजन आया बोल को क्या बोलती है क्या बोलते हैं छोटे छोटे जो तालाब रहती या फिर बौड़े रहती वहाँ जाकर लोग क्या है क्या लगाने जाती मेन चीज़ तो तफरी के लिए जाती तफरी के लिए जाकर वो अपने ऊपर जान के ऊपर ले जाते हैं मेन चीज़ तो वो जान को बचाना बोल एक छोटा सा अवेयरनेस देते हैं ताकि वहाँ पर गैस टेम्पो को अपने एहतियात बढ़तो मेन चीज़ को क्या अगर जाते हैं तो टिब्बा वगैरह जो भी है वो चीज़ें ले को जाओ को छोटे चीज़ें हैं तो उसके अंदर मेंशन करें ये हमारे पोस्टर के अंदर हमारे जेके था तो जेके यूथ की तरफ से ये पोस्टर्स पूरे कड़पा में यहाँ पे डिस्ट्रीब्यूट करते हैं। इसके लिए हमारे को मेन हमारे सिटी ग्राफिक्स समीउल्लाह जो कि फाउंडर है और उसके साथ में हमारे खालिद जो कि यूट्यूबर हैं हमारे कड़पा के माशाल्लाह और हमारे सलमान खान के एक बोलते हैं डे हार्ट फैन मुश्ताक भी है राइट नो तो ये बोलते नहीं बेहतरीन यूथ को लेकर वो काम करना चाहते हैं हमारे जेके का है बोलते उनका नाम ही उनके ऑर्गेनाइजेशन का जेके यूथ तो ये चीज़ है तुम्हें समझना मेन चीज़ समंदर के पास है समंदर को हमारे समंदर नहीं है लेकिन बोड़ा है जैसे छोटे छोटे नदियाँ हैं वहाँ गैस टेम्पो क्या है बोलते बच्चा के ऊपर मेन ध्यान दो मेन जाती हमें एंजॉय करना है वो एंजॉयमेंट करने जाको हमें लोग घर में आपको क्या बोलते डिफरेंट टाइप ऑफ हमारे को सैड न्यूज़ हमारे को सुनने को मिलते समटाइम्स तो वो नहीं मिलना जैसे कि महिलावरण डैम जाती है बल्लागे ने थोड़े हमारे सितोट के नदियाँ हैं वहाँ जाती हैं वहाँ गैस टेम्पो ज़रा एहतियात बरतो मेन चीज़ एहतियात बरतो अपने बच्चों का ख्याल रखो मेन चीज़ जाने के बाद में क्या बोलते हैं ऐसे छोड़ा लोगों को छोड़े तो बच्चों को फिर बोलते नहीं हमें फिर अगले दिन हमें कुछ हड़पा के लिए या फिर हमारे आसपास के जो भी खड़िए हैं वहाँ के भी लिए हमें बहुत सारे साइड न्यूज़ सुनना पड़ता तो नहीं होना बोलकर एक छोटा सा अवेयरनेस वीडियो एक हमारा क्या बोलते हैं जेकेदा लॉन्च करें मैंने पोस्टर लॉन्च करें तो सबसे तहे दिल से हमें यही चाहते हैं हमारे जेकेदा के सब हमें ठेकेदार कॉलोनी जितनी भी कड़पा की आवाम है सब जने ये चाहते हैं कि जो भी हमारे कड़पा की आवाम है सब लोग आज सेफ रहे जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जैसा कि सबको मालूम समर हॉलिडेज आई इसके मुताबिक हमारे नौजवान बच्चे नदी और नाले के पास जाको एंजॉयमेंट के वास्ते बस एक चंद घंटे के वास्ते एंजॉयमेंट के वास्ते खुदा ना खास्ता बड़े बड़े हादसे हो जाते हैं लेकिन नौजवान बच्चे दुनिया में सबसे बड़ी तकलीफ क्या कर दो बोले तो अपने माँ बाप जो नौजवान बच्चे का जनाजा ले हो जाते हैं क्या वो बहुत बड़ी तकलीफ दुनिया में तो इसकी वजह से हमारे तारिक भाई खून के रिश्ते और हमारे भाई सभी एक पोस्टर लॉन्च कर बाद पूरा अवेयरनेस पूरे कड़पे को देते हैं तो इसके मुताबिक से ये बोलना चाहता हूँ मैं जो भी नदिया में और नाले के तीर के शौकीन हैं उनके पास बोला कि एडवांस ये आ गई स्विमिंग पूल आना थे बोला कि ऐसा खुल गई उधर जाओ तुम्हें
अपना वक्त बिता सकते हैं, तीर सीखना है तो तीर सीख सकते हैं। तो बहुत बहुत शुक्रिया मैं ताइक भाई। అందరికీ నమస్కారము। ఈరోజు కడప నగరంలోని 2వ పోలీస్ స్టేషన్ పట్టణంలో మన జి ప్రసాదరావు గారి మన పూన్ గరిష్ట చారిటబుల్ ట్రస్ట్ అలాగే సిటీ గ్రాఫిక్స్ అధినేత సమీరుల్లా జేకే జనం కోసం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక లైన్ పఠాన్ ఖాదర్ భాష మా మిత్రం బృందంతో కడప నగరంలో కొన్ని కుంటలు మరి వాగులు మరి పాత బావులు బావులలో మన వేసవి కాలం వచ్చినందున పిల్లలు సెలవు రోజున స్నేహితులతో కలిసి ఎక్కడంటే అక్కడ తిరిగి బావుల్లో ఈతకి పోతూ ఉంటారు. అక్కడ పోయే బావుల్లో చాలా లోతు బావులు ఉంటాయి. సరదాగా ప్రాణాలు చెలగాటం ఉంటుంది. దానికోసమని మా మిత్ర బృందంతో కలిసి ఒక వినూత్నంగా మనము పోస్టర్లు తయారు చేసినాము. బావుల కాడ పిల్లలు పోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఈ పోస్టర్ ద్వారా ప్రజలకి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రాము అలాగే వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. మాకు సహకరించిన అలాగే డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా కడప నగరంలో ఉండే మరీ విస్తృత చుట్టుపక్కల ఉండే ప్రజలకు మేము తెలియజేసిన ఏమనగా కడప నగరంలో వేసవి కాలంలో పిల్లలు ఎక్కువగా బావుల కాడ ఈత కొట్టడానికి పోతూ ఉంటారు. అక్కడ పోయి సరదాగా తోసుకునిలో చాలా లోతుగా ఉండే పడి చాలా ప్రమాదాలు జరుగుతాయి. దయచేసి తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మరీ ముఖ్యంగా ఏమైనా ఈత ఉంటే ఇప్పుడు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అక్కడైనా ఈత నేర్చుకోవాల్సి ఉంటే అక్కడైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ బావుల కాడ పోతే అక్కడ లోతు ఉంటుంది, వాగులు వంకలు ఉంటాయి. ఒకసారి ఇరుక్కుంటే ప్రాణాలతో బయటికి రారు. దయచేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వేసవి అనేది సెలవులు అనేది ఎంజాయ్ చేయడమే కానీ ప్రమాదాలకు గురి కాకుండా అలాగే పిల్లలకు ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి మేము కడప నగర ప్రజలకు అలాగే తల్లిదండ్రులకు వేడుకుంటున్నాము. దయచేసి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మేము కోరుతున్నాము. నా పేరు లైన్ పఠాన్ ఖాదర్ భాషా, జేకే వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు. నెక్స్ట్ ఓకే సార్. मुश्ताकुल बुला ले గ్రాఫిక్స్ అంటే ఏం చేస్తారు? ఐడి కార్డులు అన్నీ చేస్తారు. స్టూడియోస్ అంటే వెనకాల స్టిక్కర్స్ అంటే అది స్టిక్కర్లు ఉంటాయి గోడకి మీ వెనకాల ఉన్నాయి కదా. మంచి స్టిక్కర్ తయారు చేయాలి. దాంట్లో డిజైన్ పంపించండి సార్. డిజైన్ నెంబర్ దాని ఉంటాయి. నేను సార్ का नंबर ले लो सार को आपको हाई कर डालना सर. ఇవి ఆర్సీలో కూడా తయారు చేస్తావా? అవి చిన్న ఐటమ్ ఫ్లెక్సీ ఇది మెటీరియల్ 91 ఏమన్నా 00 513 నువ్వు ఉండేది ఎక్కడ? 700 సార్. నాగార్జున కూడా షేర్ పెట్టుకో. నాగార్జున ఆయన ఇప్పుడే వెళ్ళిపోయినాడు. అదే పేరు ఉంది. ఆ పేరు
సీఏ గుంటూరు పెట్టుకుంటే స్టూడెంట్ సీఎస్ పెట్టుకుంటే ఈ రోజున అదే ఉంటుంది. నీకు ఏది అవసరం ఉన్నా మేము చేస్తాను, మాకు ఏదైనా ఫోన్ చేస్తాం. వీడియో తీసినా ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఏమంటున్నాను? అడ్రస్ వచ్చి తిరుమల హాస్పిటల్ లైన్లో పల్లా హాస్పిటల్ దాని ఆపోజిట్. తిరుమల హాస్పిటల్ అంటే సార్ మీరు వచ్చి వెళ్తాం. ఏమైంది? నువ్వేం చేస్తుంటావు? బ్లడ్ డొనేషన్ ఆల్మోస్ట్ 10 years అయిపోయింది సార్ ఆర్గనైజేషన్ చేసి. నన్నవరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కడప జిల్లా అధ్యక్షుడు అన్న సునీల్ కుమార్ అన్న 43వ సందర్భంగా 27 సార్లు బ్లడ్ దానం ఇచ్చినాము. ఇప్పటికి వేపల్లిలో కూడా ఇప్పటికి చాలా సార్లు జరుగుతుంది. ఇదే విధంగా అందరూ ముందుకు వచ్చి కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా. నవ్వాలి, స్మైల్ లేదు. స్మైల్ లేకపోతే మళ్ళీ కెమెరా ఒప్పుకోదు. రైట్, ఎట్లా అండి? కుట్టి కూడా వేయండి. కుట్టికి ఇవ్వాలా కుట్టికి చేసి అక్కడ ఫస్ట్ జ్యూస్ ఆపించండి. రండి అందరు రండి, ఫ్రెండ్స్ అందరు రండి, డోనట్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్. సర్టిఫికేట్ ఒకటి, అది ఒకటి బ్లడ్ బ్యాంక్ తరపున, ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున. చేయి పట్టాలి ఎవరైనా చేయి తగ్గించి. స్మైల్ లేదు, ఏదో బాధపడుతున్నట్టుంది. సైడ్ రండి, లాస్ట్ నెక్స్ట్ డోనర్స్ ఎవరున్నారు వాళ్ళు కూడా అట్లే వచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ నరసింహలేనా? రైట్, మరొక చేయి ఓపెన్ చేయండి. కాసేపు చేయదండి, ఒక 5 minutes. ప్లాస్టర్ తగిలిన తర్వాత ఓపెన్ చేసుకోండి. లోపల రావాలి అందరు. రా అందరు రావాలి. ఇది ఇలా ఉండాల. ఇప్పుడు మీరందరు ఫ్యాన్స్. చేయి ఓపెన్ చేద్దునా? కుట్టిగా చేయి ఓపెన్ చేద్దు. వాళ్ళందరూ స్మైల్ ఇస్తేనే నేను వీడియో తీసా, లేకపోతే తేను. రైట్, ఇది హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న అడ్వాన్స్. రైట్, సూపర్. 27వ దినోత్సవ సందర్భంగా 27 సార్లు బ్లడ్ దానం చేసినాం. అన్నా మీ పేరునా? మీ పేరు? కుట్టి గారు. అయితే భరత్ బాయ్. బాల్యం భరత్ బాయ్. ఎవరి కోసం బ్లడ్ ఇచ్చేది? రైట్, సూపర్. ఇట్లా అడ్వాన్స్ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. నక్కోలే సార్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పిపోయి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఎవరన్నా? ఎన్టీఆర్ అన్న. అన్న అంటే ఎవరని? మేకప్ రావాలా మన లక్ష్మీ గారు?
కొంచెం కింద వచ్చి ఓకే వస్తాండి. क्या मुझे पड़ सा वीडियो क्लास के कोर्स हम सब बैठ जाइए. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ सर्टिफिकेट सर बड़े बड़े बंद लोग सर बैक साइड फोटो हाँ ले ले आ जाओ आ जाओ समीर सामने आओ. हाँ मदर सामने का उन्नट एट्ला उन्नट ओके राइट सर्टिफिकेट इच्चंడి आया सामने समीर सामने आओ. राइट ओके दस गिरना एड़ा. हाँ ఓకే బాలాజీ అన్న ముందర కొంచెం ముందర రైట్ ఓకే పర్ఫెక్ట్. నవ్వాలి అందరు సీరియస్ ఉన్నారు. మేము వచ్చింది రక్తదానానికి యుద్ధానికి కాదు. రైట్ థ్యాంక్ యూ. तुम्हारा नाम क्या सर? नाम कितने बार है? అంటే ఉండు కాసేపు ఉండు. లేదు ఇస్తానే లేదు. 2 minutes ఉండండి. ఇస్తానే లేకండి 5 minutes. ఈయన సైడ్ వచ్చి आजा समीर जाओ उधर जाओ. मदर जाओ अंदर चलो मदर राना కాసేపు కూర్చో. ప్లాస్టర్ తగిలేనమ్మా. ప్లాస్టర్ తగిలిస్తారు. 2 minutes కూర్చోండి. కొంచెం ఈ సైడ్ వస్తే బ్యానర్ వస్తుంది. కొంచెం ఈ సైడ్ వస్తుంది. రైట్ పర్ఫెక్ట్. ఆయన కూడా పిలిచు. ఆయన ఎవరో బులాలే బాజీ బులాలేమా. ఇక్కడ నిలబడు గణేష్. రండి అందరు నా లోపల రాన్న. ఈయన ముందర చూడ మనం అన్న పేరు. అందరు థమ్స్అప్. స్మైల్ లేదు ఎవరికి. ओके थैंक यू. अन्ना सर्टिफिकेट इना सुनील ना आयो. मदार सामने आओ मदार. समीर सामने का हाँ लेंడి ఇంకా ఇది ఓపెన్ చేయండి. 5 minutes ఓపెన్ చేయకూడదు. 5 minutes అట్లే పెట్టండి. చేయి ఓపెన్ చేయకూడదు. చేయి ఓపెన్ చేస్తున్నారు మీరు. ఓపెన్ చేయదు మళ్ళీ బ్లీడ్ అవుతుంది ఊరికి.
రెండు సర్టిఫికేట్లు చూపించండి. రైట్. థ్యాంక్ యూ. జ్యూస్ అన్నా, జ్యూస్ ఇవ్వండి అన్నకి, జ్యూస్ ఇవ్వండి. తాపించు సరే సరే. సార్ డిహైడ్రేట్ అవుతారు, ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి. అందరూ తినేసిరండి. నెక్స్ట్ డోనర్ అక్కడ ఎవరున్నారు చూస్తున్నా. ఫామ్ చేస్తున్నారు కదా ఇంకా. पाँच बार रहे हैं भैया, फिफ्थ टाइम. 3 months के बाद जाओ, फिर 3 months के बाद. ఇస్తున్నారు కదా మీరు, ఇస్తున్నారు కదా. పడుకోండి మీరు పడుకుంటే స్టార్ట్ చేస్తారు మీకు. ఇక్కడ పెట్టు, ఇక్కడ పడుకొని ఆయన స్టార్ట్ చేసి ఓకే అంటే వస్తాం బయటికి. నీళ్ళ మీద ఫోటోస్